కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పవన్ ఏం మాట్లాడుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సభపై తెలంగాణ రాజకీయాల్లో కలకలం నెలకొంది. హైదరాబాద్లో పవన్ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. సభకు అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించింది జనసేన. అయితే జనసేన మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో పవన్ ఇంటి వద్దే ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ తన ఇంటి నుంచి కూడా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాదాపు 1 గంట పాటు కూడా ఆయన ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి మెసేజ్ను అయితే ఆయన ట్విట్టర్ ద్వారా పంపించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలిసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకి అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. కరుణాకర్, పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడైతే చాలా మంది అభిమానులు వచ్చారు. మనం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం గత 4-5 రోజులుగా పవన్ కళ్యాణ్, అందులో ప్రధానంగా హైదరాబాద్లో గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా నిర్వహించాలనుకున్న సభ నేపథ్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ సభ నేపథ్యంలో ఈరోజు గచ్చిబౌలిలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ సభకు, జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా తెలంగాణ సభకు, అంటే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన సభకు హైకోర్టు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రాబోతున్నారు. సరిగ్గా 4:30కు ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు అరగంట పాటు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఏ అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు, తెలంగాణ నేతలు ఎవరైతే పవన్ కళ్యాణ్ సమావేశాన్ని అడ్డుకుంటూ వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేయాలి హైదరాబాద్లో, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన ఈ రోజు ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచో తెలంగాణలో కొంత రాజకీయ దుమారం రేగుతుంది. అందులో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కావచ్చు, కాసేపటి క్రితం మాట్లాడిన కోదండరాం కావచ్చు, ఇట్లా అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క సభను, అందులో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సభను ఏర్పాటు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకు 2 సందర్భాలను పవన్ కళ్యాణ్ క్రోడీకరించి వాళ్ళు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో తెలంగాణ ఏర్పాటు సందర్భంగా పవన్ కళ్యాణ్ 11 రోజులు తాను భోజనం చేయలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఏదైతే కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ దిష్టి తాకడం వల్లే మాడిపోయిన అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 2 సందర్భాలను కోట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే కోదండరాం కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆ తర్వాత కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు తెలంగాణను ఉద్దేశించి, తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్కి రావాలి, ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలి, లేదంటే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ సభను వ్యతిరేకించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 4 రోజుల నుంచి కంటిన్యూ అవుతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. కాబట్టి ఈ రోజు ఇంకా అది పీక్ స్థాయికి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తాం. సునీల్, ఎస్ కరుణాకర్, అయితే ఒక సెటైరికల్ మెసేజ్ పంపారు పవన్ కళ్యాణ్. నిన్న ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే సెటైరికల్గా, అట్లీస్ట్ నేను ప్రెస్ మీట్ నిర్వహించాలనుకుంటున్నాను, దానికైనా పోలీసుల అనుమతి ఇస్తారనే భావిస్తున్నాను అనే ఉద్దేశం వచ్చేలాగా, అనే అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆయన ప్రసంగం అంతా కూడా ఇంతే సెటైరికల్గా ఉండే అవకాశం ఉందా? అటువంటి సిస్టమ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2000 మందితో పోలీసులు కూడా పెట్టుకున్నారు. సభకి అనుమతి ఇవ్వాలని చెప్పి అందరినీ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. తాను కూడా అదే రాజ్యాంగంలో ఉన్న హక్కు ద్వారానే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఎటువంటి భద్రతాపరమైన సమస్యలు రాకుండా శాంతియుతంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ సెటరికల్ ట్వీట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కనీసం పోలీసులు తన ఇంటి దగ్గర నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అనుమతిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోలీసులు తన సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా మీడియా సమావేశానికైనా అనుమతిస్తారని చూస్తున్నాను అని చెప్పి ఒక ఆయన ట్వీట్ కాబట్టి చూడాలి పవన్ కళ్యాణ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చూడాలి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు మాత్రం పోలీసులు ఏమాత్రం అడ్డుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రెస్ మీట్ సాఫీగానే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మనం చూస్తున్నాం గత 4-5 రోజులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కల్వకుంట్ల కవిత కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం పవన్ కళ్యాణ్ సభను అని చెప్పి వాళ్ళు సవాల్ విసిన పరిస్థితి. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాత
ఇటువంటి సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి, కవిత మాత్రం తెలంగాణలో అసలు పవన్ కళ్యాణ్కి ఏం పని, ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి, దాంతోపాటు కోదండరాం అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కదా, సినిమా యాక్టర్గానే చూస్తామని చెప్పి, ఇటువంటి వ్యాఖ్యలన్నిటి మధ్య పవన్ కళ్యాణ్ సభ కావచ్చు, ఆయన హైదరాబాద్ పర్యటన కావచ్చు, ఇప్పుడు నిర్వహిస్తున్న మీడియా సమావేశం కావచ్చు, ఒక హైప్ అనేది ఒక క్రియేట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సభ అడ్డుకుంటామన్నారు కాబట్టి ఇప్పుడు మీడియా సమావేశం వచ్చింది, సభకి ఇటు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.